హాయ్, నేను మీ రాజధర్. ఈరోజు విజయనగరం వచ్చానండి. ఈరోజు పైడితల్లమ్మవారి జాతర విజయనగరంలో. మనం ఇప్పుడు వనంగుడి నుంచి మూలాంతల దగ్గర ఉన్న టెంపుల్ దగ్గరికి వెళ్తున్నామండి. వనంగుడి అనేది అమ్మవారి దొరికే ప్రదేశం అండి. అక్కడి నుంచి ఇప్పుడు మనం మూలాంతల దగ్గర ఉన్న గుడి మనం చూస్తున్నాం. ఇక్కడండి సంబరాలు జరుగుతాయండి. రేపు మంగళవారం సిరిమాన ఉత్సవాలు జరుగుతాయి. అయితే ఈరోజు తొలిలు ఏంటంటే ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల అమ్మవారిని తమ ఎలవేల్పుగా కొలిచి వాళ్ళు మొక్కులు తీర్చుకోనికి వస్తారు. ఇవాళ ఆ రోజే తొలిలు అంటారండి. ఇక్కడ ఈ అంగరంగ వైభవంగా జరుగుతాయి. నేను దర్శనం చేసుకున్నాను. దర్శనం అయిపోయిన తర్వాత సాయంత్రం 5 గంటల నుంచి స్టార్ట్ అయ్యాయండి. వస్తూనే ఉన్నారు భక్తులు. వాళ్ళు మొక్కులు తీర్చుకుంటున్నారు. ఆడవాళ్ళే కాదండి, మగవాళ్ళు కూడా. విజయ మహారాజులు ఆడపడుచుగా పైడితల్లమ్మవారు పిలువబడుతున్నారు. ఉత్తరాంధ్ర కల్పవల్లిగా మనం చూస్తున్నాం. పైడితల్లమ్మ గారిని చూశారు కదా. అందరు మొక్కులు తీర్చుకోవడానికి వస్తూనే ఉన్నారు. ఇక్కడ కోలుకులు అమ్ముతున్నారండి. రేపు మంగళవారం కదా, సిరిమాన ఉత్సవాల్లో వాటి మొక్కులు తీర్చుకోవడానికి మీరు చూస్తున్నారు. భక్తులు వాళ్ళు ఘటాలతో ఎలా వస్తున్నారు. దగ్గర ప్రతి ఊరి నుంచి 100 మంది అలాగ వస్తున్నారండి. అంటే చుట్టుపక్కల నుంచి అన్ని గ్రామాల నుండి వస్తున్నారు, మొక్కులు తీర్చుకుంటున్నారండి. నిజంగా చెప్పాలంటే చాలా సాయంత్రం 5 గంటల నుంచి అలాగ 9 గంటల వరకు అలాగ జరుగుతూనే ఉంటుందండి. ఘటాలు అలాగ వస్తూనే ఉంటారు, ఎక్కడి నుండి వస్తుంటారు అలాగా. అయితే మనం చూస్తున్నాం. అయితే సాయంత్రం 6:30 అయిందండి. ప్రసాదాల పేరుతో ప్రతి షాప్ దగ్గర, పైడితల్లమ్మ గుడి పక్కన ఉన్న ప్రతి షాప్ దగ్గర కూడా ప్రసాదాలు వితరణ జరుగుతుంది. ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు. అయితే ఈ ఫ్రీ అనగానే ఇక్కడ జెంట్స్కి లేడీస్కి తోపుట్లు జరిగాయండి. లేడీస్ మాత్రం వదలడం లేదు. వాళ్ళకి ప్రత్యేక లైన్ లేదు, అయినా వాళ్ళు ఒప్పుకోవడం లేదు, తోసేస్తున్నారండి. ఏటో ఫ్రీ బస్ అన్నారు కానీ ఇక్కడ ప్రస్తుతాలు ఫ్రీ అని చెప్పినా కానీ ఇక్కడ తోసేస్తున్నారండి. ఏ వాళ్ళని పరిస్థితి అయిపోయింది. అలా ఉంది ఇక్కడ. ఇప్పుడు నేను చూపించిన స్టార్టింగ్ అండి. తర్వాత చాలా ఇబ్బంది పడిపోయాం ఏరియా అంతా. అలా ప్రతి దగ్గర కూడా ఈ విధంగా మనం ప్రసాదాలు వితరణ జరిగింది. విజయ పండక్కి చాలామంది అండి 8 అయితే చాలండి సాయంత్రం వచ్చేస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి ఒకరు మొక్కులు తీర్చుకోనికి వస్తే చూడండి మీరు. ఇది ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ మనం రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నామండి. ఇక్కడ నుంచి మనకి 2 కిలోమీటర్లు ఉంటుందండి దేవాలయం. అక్కడికి వీళ్ళు ఇంకా వెళ్తున్నారు. వీళ్ళు ఎక్కడి నుండి వస్తున్నారో తెలియదు, చుట్టుపక్కల గ్రామాల నుండి వస్తున్నారు మనకు తెలుస్తుంది. అలాగే వస్తున్నారండి. నేను చూస్తుండగా 100 మంది వచ్చారండి ఒకే దగ్గర. ఈ ఘటాలను మోసుకొని వెళ్తున్నారు. అందరూ కూడా ఒకే ఏరియా నుండి వచ్చేవాళ్ళు మనకు కనిపిస్తుంది కూడా. చూడండి, 100 ఘటాలు అంటే నిజంగా నేను నమ్మలేదండి. నిజంగా అంతమంది ఒకేసారి మొక్కు తీర్చుకోవడానికి, అది ఒకే ఊరు నుంచి రావడం అనేది నిజంగా అద్భుతమైన విషయం. వాళ్ళ నమ్మకం అలాగ ఉంది. అందుకే ఉత్తరాంధ్ర ఎలవేర్పుగా శ్రీ పైడితల్లమ్మవారిని కొలుస్తుంటారు. ఇది ఇక్కడికి రేపు సిరిమాన ఉత్సవం అండి. ఇక్కడికి మన ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్రే కాదండి, ఒరిస్సా నుంచి, మెడ్రాస్ నుంచి, కర్ణాటక నుంచి చాలామంది భక్తులు వస్తుంటారండి. అయితే ఇక్కడ పోలీసులు చాలా జాగ్రత్తగా ప్రహరీ కాస్తున్నారు. చాలా బాగుందండి. అయితే ఈరోజు అంతా సాయంత్రం వర్షం పడుతుంది ప్రతి నిమిషం కూడా. ఇందువల్ల కొంచెం ఇబ్బంది పడిపోయారు చాలామంది భక్తులు కూడా. అలా వరుస్తూ అలా పడుతూనే ఉంది లైట్గానే. మళ్ళీ ఆగింది, మళ్ళీ పడింది, మళ్ళీ ఆగింది, మళ్ళీ పడింది. ఈ విధంగా తొలి పండుగ ఉత్సవం జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు.